చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది చూసుకొని దాన్ని ఆపరేటింగ్ చేయొచ్చు. లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అడిగినా అంత నీట్గా చెప్పరు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని తీసుకొని మళ్ళీ చూసి దాన్ని బట్టి మనం ఆపరేటింగ్ చేస్తుంటాం. సో ఇది చాలామందికి ప్లస్ అవుతుందని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది కొత్తది తీసుకున్నాను. 2025 మోడల్ ఐఎఫ్బి కొత్తది, మొత్తం స్క్రీన్ టచ్. ఇదంతా స్క్రీన్ టచ్. దీనికి ఇది ఆన్ స్టార్ట్ ఆన్ ఇది. ఓకే, ఇది ప్లగ్ పెట్టుకోవాలి. ఇలా ఇది ప్లగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది ఏదైనా మనం స్టార్ట్ చేసుకోవాలన్నా దీనికి ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి ఉంటాయి ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ ఫస్ట్ నీట్గా చదువుకోవాలి. మిక్స్డ్ డైలు, కాటన్, సింథటిక్, బేబీ వేర్, రీఫ్రెష్. ఇది దీనికి ప్రెస్ చేయడానికి, దీనికి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏది కావాలంటే మనకి దాని దగ్గర లైట్ అనేది ఎరగడం జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉంది చూసారా, మై ఐఎఫ్బి, తర్వాత ఎక్స్ప్రెస్ 15, బల్కీ, క్రెడిల్ వాస్ అండ్ స్పిన్ డ్రైవ్, వెన్స్. ఓకే, ఇవన్నీ ప్రోగ్రామ్స్. అలాగే టబ్ క్లీన్. ఇక్కడ మనకి ఇవన్నీ స్క్రీన్ పైన అన్నీ మనకి కనిపిస్తుంటే దానికి ఆపరేటింగ్ ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది చూడండి మన ఫింగర్లా, దాన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఏది కావాలంటే అది మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు కావాల్సిన సొల్యూషన్ చేయడానికి దీనికి ఇది డిజైన్ చేశారు. దీనిలో మనం సొల్యూషన్ వేసుకుంటాం. ఐఎఫ్బి ఏదైతే మనకి ఐఎఫ్బి కొనేటప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసుకునేటప్పుడు ఆ సొల్యూషన్ తీసుకుంటాం. దీన్ని 2 కప్స్ తీసుకొని వేసుకుంటే దీంట్లో దీని వరకు వచ్చినంత వరకు వేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత దాని తర్వాత ఇది ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటాం. మిక్స్డ్ డైలీ కావాలనుకుంటే మిక్స్డ్ డైలీ పెట్టుకుంటాం. డైలీ మనం వేసుకునేవన్నీ ఇందులో వేసుకుంటాం. కాటన్ అయితే కాటన్లో వేసుకుంటాం. సన్లో జీన్స్ ఇవన్నీ వేసుకుంటాం. సింథటిక్ అయితే సింథటిక్ డ్రెస్సులు ఏమైనా ఉంటే సింథటిక్ వేసుకుంటాం. బేబీ వేర్ చిన్నపిల్లల డ్రెస్సులు దీంట్లో వేసుకున్నప్పుడు స్టీమ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళు మురికి కానీ ఎక్కువగానే ఉండేటప్పుడు వాళ్ళకి ఎలర్జీస్ ఏం రాకుండా హాట్ వాటర్తో బేబీ వేర్లో ఇక్కడ ఇది హాట్ వాటర్ తీసుకుంటుంది. హాట్ వాటర్ తీసుకుని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత రీఫ్రెష్ అంటే మనం డైలీ వేసి తీసేసింది, ఒకసారి వేసి తీసేసింది, అలాంటి డ్రెస్ని రీఫ్రెష్లో పెట్టుకుంటాం. ఇలాగే ఎక్స్ప్రెస్ 15 అంటే కొంచెం మురుకుంటుంది, మనం దాన్ని వదిలిపెట్టాలంటే 15 మినిట్స్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోద్ది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూపిస్తుంది కదా, దీన్ని ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. బల్కీ అంటే బల్కీలో బెడ్ షీట్స్ కానీ తర్వాత మనం వాడే దుప్పట్లు ఏవైనా ఉన్నాయి దీంట్లో వేసుకుంటాం. తర్వాత క్రెడిల్ వాష్లో బల్కీగా ఉన్నవి ఏమైనా గట్టిగా ఉన్నవి ఏమైనా దుప్పట్లు అవన్నీ క్రెడిల్ వాష్లోనే. ఇది స్పిన్ డ్రై, దీని రిన్స్. ఓకే, దీని స్పిన్ డ్రైలో మనం ఏమైనా బయట ఉతుక్కొని దీంట్లో డ్రై చేసుకోవడానికి వేసుకుంటాం. అది డ్రై చేస్తుంది, వాటర్ తీసుకోకుండా డ్రై చేస్తుంది స్పిన్ డ్రైలో. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ దీన్ని ఓకే చేయాలి. ఈ ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేయాలి. దీన్ని ఓకే చేస్తే ఓకే అయిపోద్ది ఆటోమేటిక్గా. టబ్ క్లీన్ చేసేటప్పుడు ముందు ఐఎఫ్బి టబ్ క్లీన్ చేసుకోవడానికి ఈ పౌడర్ మనకి ఐఎఫ్బి వాళ్ళు రిఫర్ చేస్తారు. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. దానికి ఓకే మనం బుక్ చేసుకుంటే ఆన్లైన్లో వస్తుంది. ఐఎఫ్బి టబ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టబ్ ఓపెన్ చేసుకొని డ్రై దాంట్లో మనం మొత్తం దీంట్లో వేస్తాం, పౌడర్ని వేస్తాం. దీని తర్వాత ఇది క్లోజ్ చేస్తాం, గట్టిగా క్లోజ్ చేసుకోవాలి, పడిందో లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో ఈ కంపార్ట్మెంట్లో వేసుకోవాలి, ఈ కంపార్ట్మెంట్ మొత్తం టోటల్ కంపార్ట్మెంట్లో వేసేసి దీని తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. పెగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని టబ్ క్లీన్ అని ఇక్కడ ఉంటుంది చూడండి, దీన్ని 2 times ప్రెస్ చేయాలి. 2 times ప్రెస్ చేస్తే టబ్ క్లీన్ ఆన్ అవుతుంది. టబ్ క్లీన్ ఆన్ అనేది మొత్తం టబ్ అనేది మొత్తం టోటలీ క్లీన్ అయిపోతుంది. టోటలీ టబ్ క్లీన్ అయిపోద్ది. ఈరోజు మనం ఏదైతే టైంలో స్టార్ట్ చేసామో క్లోజ్ అయిందో మళ్ళీ 24 hours తర్వాత దీన్ని యూజ్లో తీసుకోవాలి. మళ్ళీ డ్రెస్సులు వాషింగ్ చేసుకుంటాం, ఏదైనా బట్టలు వేసుకొని మళ్ళీ వాషింగ్ మిషన్ యూజ్ అనేది 24 hours మధ్యలో గ్యాప్ ఉండాలి. ఓకేనా? ఓకే. ఇది ఫిల్టర్ అండి. ఇది ఫిల్టర్ అనేది మనకి వాళ్ళు రిఫర్ చేసేటప్పుడు తీసుకోండి, లేకపోతే టబ్లో అవుతుంది, టబ్ అనేది పోతుంది. దీనిలో ఏంటంటే ఈ వాటర్ అనేది వచ్చే వాటర్ని
సో మామూలుగా ప్యూరిఫై చేసిన వాటర్ని లోనకి పంపిస్తుంది. వాటర్ ఆ లోనకి పంపించడం వలన టబ్ అనేది చాలా రోజులు రావడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకేనండి. ఓకే బాయ్.